ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం. అమ్మోనీయులను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసేదను. అది పాడు దిబ్బయగును, దాని ఉపపరములు అగ్ని చేత కాల్చబడును. దాని నివాసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోమా అంగలార్చుము, హాయి పాడాయెను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోచున్నారు. రబ్బా నివాసులారా, కేకలు వేయుడి, గోనిపట్ట కట్టుకొనుడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకురాల, నా యొద్దకు ఎవడనూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకొనదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి ఎతిశయించుచున్నావు? ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు. పారిపో వారిని సమకూర్చు వాడొక్కడును లేకపోవును. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానం ఇక నేమియూ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా, పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారిని ఎదుకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేదురు గదా. నేను ఏశావును దిగంబరునిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండునట్లు నేనతని మరుగు స్థలములను బయలుపరచుచున్నాను. అతని సంతానమును, అతని స్వజాతి వారును, అతని పొరుగు వారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత నా పాత్రలోనిది త్రాగను రానివారు నిత్యముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిత్యముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను, అపహాస్యాస్పదముగాను, ఎడారిగాను, శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములనియు ఎన్నటెన్నటికి పాడుగా నుండుననియు నా తోడని ప్రమాణము చేసునానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఎదురుని నాకు వర్తమానం వచ్చెను. జనముల ఎదుకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచిరండి. జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడువు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసేదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును, దాని మార్గమును నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీ చూచి వేళాకుళము చేదురు. సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడను కాపురముండకపోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేదును. నేను ఎవని నేర్పరుతునో వానిని దాని మీద నియమించదను.
నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపమున కలుగు చేయవాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఎదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి. నిత్యముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదరు. నిత్యముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడను. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడను. శత్రు పక్షిరాజు వలె లేచి ఎగిరి వస్త్రా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయములే ఉండును. దమస్కును గూర్చిన వాక్కు హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను. సముద్రము మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను. పారిపోవలనని అది వెనుక తీర్చున్నది. వణకు దానిని పట్టెను. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడవబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులయుందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టేదను. అది బెన్హదదు నగరులను కాల్చివేయను. బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కెదారును గూర్చి హాసోరు రాజ్యములను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కెదారునకు వెళ్ళుడి. తూర్పు దేశస్థులను దోచుకునుడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రులు కొనిపోవదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నకముఖాల భయమని వారు దాని మీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీ మీదికి రావాలనని ఆలోచన చేయుచున్నాడు. మీ మీద పడవలనను ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవాకు ఇదే, పారిపోవుడి, బహు లోతున వెళ్ళుడి, అగాధ స్థలములలో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండను. వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండను. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారిని నకముఖాల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుష్యుడును కాపురం ఉండడు. ఏ నరుడును దానిలో బస చేయడు. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలామును గుర్చి ఇలాగు సెలవిచ్చను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఎలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలు దిశల నుండి 4 వాయువులను ఎలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ నుండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను ఎలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించదును. వారిని నిర్మూలము చేయవరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చడని స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి. ధ్వజమునెత్తి
మరుగు చేయగా చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానము నొందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానము నొందును, దాని బొమ్మలు బోర్ర ద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు, అందరూ తరలిపోదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారి త్రోవ తప్పించరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయేది. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచు వచ్చరి. వారి శత్రులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించనని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవడి, కల్దీయుల దేశముల నుండి బయలు వెళ్ళుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశం నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండి ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండాను. కల్దీయుల దేశము దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకుని వారందరూ సంతృష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకుని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్య వలె గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలం పాడైపోవును. బబులోను మార్గమున పోవారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి, ఆహా, నీకీ గతి పట్టినదా అందరు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు తురుకు వారలారా, మీరందరూ బబులోనులకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోచున్నవి, దాని ప్రకారములు విరుగగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారం. దాని మీద పగ తీర్చుకునుడి, అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోత కాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని నేను మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును. యూదా పాపములు వెతికినను అవి దొరుకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతాయుల
దేశము మీదికి పొమ్ము, పెకోదీయుల దేశము మీదికి పొమ్ము, వారిని హతము చేయము, వారు శాపగ్రస్తులని ప్రకటించము, నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయము. ఆలకించుడి, దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగా కొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయాను. బబులోను, నిన్ను పట్టుకొనుడికై బోను పెట్టి ఉన్నాను. తేలికయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయ బోనుకొంటివి, నీవు చుక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పని ఉన్నది. యెహోవా తన ఆయుధ శాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి, కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి, శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి, అవి వదకు పోవలెను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనులకు రండని విలుకాండ్రను పిలువడి. విల్లు త్రొక్కువారులారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధని మీద గర్వపడినది. దానిలో నొకడును తప్పించుకొన కూడడు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినయున్నాను. నీ దినం వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తు వాడెవడను లేకపోవును. నేనతని పొరములలో అగ్ని రాజబెట్టేదను, అది అతని చుట్టూ పట్టులన్నిటినీ కాల్చివేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించను. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చి వాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదకి దిగుడు చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడను. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించను. నిప్పు కోళ్లును దానిలో నివాసము చేయను. ఇక మీదట అది ఎన్నడను నివాస స్థలము కాకపోవను. తరతరములు దానిలో ఎవరును కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురముండకపోవను. ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు,
జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు బబులోను కుమారి. ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహములే వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేదును. నేను ఎవని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించేదను. నన్ను పోలియున్న వాడై నన్ను ఆక్షేపమున చేయవాడేడి? నన్ను ఎదిరింపగల కాపరియేడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీయుల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయ ముందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారం విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది.